రాకాలోకంకి స్వాగతం. రాకాలోకం మీ ఛానల్ జాతీయవాద భావజాలంతో మంచి కంటెంట్ని మీకు అందించేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ఛానల్. ఈ ఛానల్లోని కంటెంట్ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోలను లైక్ చేయాలి. దానికి మీరు చేయవలసింది ఏమీ లేదు, లైక్ బటన్ని నొక్కండి. అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చితే మీ మిత్రులతోటి షేర్ చేసుకోవచ్చు, షేర్ ఆప్షన్ని నొక్కటం ద్వారా. అదేవిధంగా ఛానల్కి మద్దతు పలికేందుకు, ఛానల్కి సమర్థన ఇచ్చేందుకు ఏ రకమైనటువంటి ఖర్చు లేకుండా మీరు చేయగలిగేటటువంటి సహాయం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ నొక్కటము, పక్కనున్న బెల్ ఐకాన్ని నొక్కినట్టయితే ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఇది రాకాలోకంకి మీరు చేయగలిగేటటువంటి సహాయం. ఫిబ్రవరి 20వ తారీఖు 2024 లోకసభ ఎన్నికలకు సంబంధించినంత వరకు ఒక రకంగా రెడ్ లెటర్ డేగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు అమేఠీ నియోజకవర్గం, ఉత్తరప్రదేశ్లోని అమేఠీ నియోజకవర్గము 75 సంవత్సరాలుగా గాంధీ నెహ్రూ కుటుంబానికి కంచుకోటలా ఉంటూ వస్తున్నటువంటి నియోజకవర్గం. మధ్యలో ఒకసారి సంజయ్ గాంధీ ఓడిపోయారు, ఆ తర్వాత రాహుల్ గాంధీ ఓడిపోయారు. అది మినహాయిస్తే ఓటమి తెలియనటువంటి, కాంగ్రెస్కు ఓటమి తెలియనటువంటి నియోజకవర్గాల్లో ఒకటి అమేఠీ. అమేఠీలో అత్యంత ఆసక్తికరమైనటువంటి ముఖాముఖి పోరు జరిగింది. కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు, నాయకుడు కాని నాయకుడు, భారత్ జోడో న్యాయ యాత్ర చేస్తున్నటువంటి రాహుల్ గాంధీ. గాంధీ అనే ఇంటి పేరు సాయంతో 75 సంవత్సరాలు అమేఠీ పైన తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకున్నటువంటి రాహుల్ గాంధీ 5 సంవత్సరాల తరువాత 2019లో ఎన్నికల్లో ఓడిపోయిన తరువాత మొట్టమొదటిసారి అమేఠీలో అడుగుపెట్టారు. సరిగ్గా అదే రోజు అమేఠీలో 4 రోజుల పర్యటన చేసేందుకు అమేఠీ ఎంపీ రాహుల్ గాంధీని 2019 ఎన్నికల్లో ఓడించినటువంటి స్మృతి ఇరానీ, కేంద్ర మంత్రి కూడా, ఆవిడ 4 రోజుల పర్యటన నిమిత్తము అమేఠీకి వచ్చారు. అంటే ఫిబ్రవరి 20వ తారీఖున రాహుల్ గాంధీ అమేఠీలో ఉన్నారు. తాను కోల్పోయినటువంటి నియోజకవర్గము. స్మృతి ఇరానీ అమేఠీలోనే ఉన్నారు. ఆమె రాహుల్ గాంధీని ఓడించి కైవసం చేసుకున్నటువంటి నియోజకవర్గం. ఈవిడ ఒక యువ నాయకురాలు, కేంద్ర మంత్రిగా ఉన్నారు. ఆ రాహుల్ గాంధీ కూడా ఒక యువ నాయకుడు. తన పార్టీకి ఆయనే గైడ్, ఫ్రెండ్, ఫిలాసఫర్, సర్వస్వం. వీళ్ళిద్దరూ అమేఠీలో ప్రచారము నిర్వహించటమే కాదు, ఆ రాత్రి కూడా అమేఠీలో గడిపారు. స్మృతి ఇరానీ 4 రోజుల పాటు ఉండేందుకు వచ్చారు. ఆమె సొంత ఇల్లు కట్టుకున్నారు. అనేకసార్లు ఆమె అమేఠీకి వచ్చారు. అందులో భాగంగా మళ్ళీ తాజాగా ఎన్నికల దృష్ట్యా ప్రచారం నిమిత్తం ఆవిడ వచ్చారు. భారత్ జోడో న్యాయ యాత్రలో భాగంగా అమేఠీలోకి రాహుల్ గాంధీ 5 సంవత్సరాల వ్యవధి తరువాత మొట్టమొదటిసారి వచ్చారు. అయితే ఇద్దరు కీలకమైనటువంటి నాయకుల ముఖాముఖి జరిగింది. ఈయన కార్యక్రమం జరిగింది, ఆవిడ కార్యక్రమం జరిగింది. ఈ 2 కార్యక్రమాలు ఎదురెదురు కాలేదు, కానీ ఈ 2 కార్యక్రమాలలో హాజరైనటువంటి జనాల మొబిలైజేషన్ని కనుక చూసినట్టయితే చాలా స్పష్టంగా అర్థమయ్యేది ఏంటంటే రాహుల్ గాంధీ అమేఠీలో పట్టుని కోల్పోయారు. ఎందుకంటే ఆయన కార్యక్రమానికి జనం రాలేదు. జనం రాకపోయేటప్పటికీ రూట్ని మార్చి ఇరుకైనటువంటి సందుల్లో తీసుకువెళ్ళే ప్రయత్నం చేశారు. ఎందుకంటే ఇరుకైన సందుల్లో 400-500 మంది కూడాను చాలా లక్షల మంది ఉన్నటువంటి ఫీలింగ్ కలిగిస్తారు. అదేవిధంగా సుల్తాన్పూర్, పీలీభీట్ ఇటువంటి దగ్గరున్నటువంటి సమీప జిల్లాల నుంచి కూడా జనాన్ని మొబిలైజ్ చేసి తీసుకుని రావాల్సి వచ్చింది. ఎందుకంటే అమేఠీలో ఆయనకు స్పందన లేదు. స్మృతి ఇరానీ సభకు జనం భారీగా హాజరయ్యారు. ఆమె రోడ్ షో నిర్వహించారు, ఇంటింటికి వెళ్ళారు, చాలామంది కార్యకర్తల్ని కలుసుకున్నారు, తన గృహప్రవేశం నిర్వహించుకున్నారు. మొత్తం మీద ఆమె కార్యక్రమానికి జనము చాలా భారీగా వచ్చారు. కాబట్టి జన సమీకరణ దృష్ట్యా కానీ, జనం యొక్క ఉత్సాహం దృష్ట్యా కానీ స్మృతి ఇరానీ 1వ రౌండ్ గెలిచారు, రాహుల్ గాంధీ 1వ రౌండ్ ఓడిపోయారు. ఇక ఈ
సమయంలో వాళ్ళు మాట్లాడినటువంటి మాటలేంటి, చేసినటువంటి వ్యాఖ్యలేంటి? ఎందుకంటే ఇద్దరు యువ నాయకులు, ఇద్దరు పోటీ పడ్డటువంటి నాయకులు, ఒకరు ఓడి ఒకరు గెలిచినటువంటి నియోజకవర్గము 75 ఏళ్ల వారసత్వ హక్కుని కోల్పోయి ఓటమి చెంది వయనాడుకి పారిపోయినటువంటి నాయకుడు, అసలు ఉత్తరప్రదేశ్తో సంబంధం లేకుండా 5 ఏళ్లలో ఉత్తరప్రదేశ్లోని అమేఠీ నియోజకవర్గ ప్రజల మనసును చూరగొన్న నాయకురాలు. వీళ్ళిద్దరి మధ్య మాటల యుద్ధం ఎలా జరిగింది? స్మృతి ఇరానీ రాహుల్ గాంధీని దమ్ముంటే ఆయన వయనాడ్ నుంచి పోటీ చేయకుండా అమేఠీ నుంచి పోటీ చేయాలి అని చెప్పి ప్రకటించింది. రాహుల్ గాంధీ దాని గురించి మాట్లాడలేదు. రాహుల్ గాంధీ తరఫున ఆయన యాత్రలో సన్నిహితంగా ఉండేటువంటి జయరాం రమేష్ మాత్రము రాహుల్ గాంధీని రమ్మని చెప్పి అమేఠీ ప్రజలు కోరుతున్నారు కాబట్టి అమేఠీ ప్రజల కోరికను ఆయన మన్నించే అవకాశం ఉంది అని చెప్పారంటే పోటీ చేస్తారని చెప్పలేదు, చేయలేదని చెప్పలేదు, వయనాడ్ని వదులుతారని చెప్పలేదు. ఇక ప్రసంగాల విషయంలో స్మృతి ఇరానీ డెవలప్మెంట్ గురించి, ప్రభుత్వం పని గురించి, అయోధ్య రామ మందిరం గురించి, అమేఠీలో ఆమె చేపట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమాల గురించి చెబితే రాహుల్ గాంధీ చాలా ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. నిజానికి అనవసరమైన వ్యాఖ్యలని చెప్పాలి. ఆయన మాట్లాడుతూ అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ సమయంలో ఓబీసీలు కనిపించలేదు, అందరూ కూడాను అగ్రవర్ణాలకు చెందినటువంటి వాళ్ళు మాత్రమే కనిపించారు అని వ్యాఖ్య చేశారు. నిజానికి అయోధ్య ప్రాణప్రతిష్ఠకి అశేష జనవాహిని వచ్చింది. అయోధ్య లోపల ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో వాళ్ళు ఎవరు కూడాను తమ కులం పేరు కానీ, తమ షెడ్యూల్డ్ కాస్టా, షెడ్యూల్డ్ ట్రైబా, ఓబీసీయా, ఎంబీసీయా అన్నది నుదుటి మీద కానీ ఛాతీ మీద కానీ రాసుకుని ఉండరు. కానీ ఆయన వ్యాఖ్య చేసేశారు. వ్యాఖ్య చేయడమే కాకుండా ఆయన మరొక మాట అన్నారు. ఈ కార్యక్రమానికి ఎవరు వచ్చారు? అమితాబ్ బచ్చన్ వచ్చారు. ఈ ఇష్టం వచ్చినట్టుగా రోడ్డు మీద పడి డాన్స్ చేసేటటువంటి ఐశ్వర్య రాయ్ బచ్చన్ వచ్చారు అని చెప్పన్నారు ఆయన. వాస్తవానికి అమితాబ్ బచ్చన్ కుమారుడు అభిషేక్ బచ్చన్ వచ్చినటువంటి మాట వాస్తవం. ఐశ్వర్య రాయ్ బచ్చన్ రాలేదు, ఆమెకు ఆహ్వానం లేదు. ఒక వ్యక్తికి ఇండివిజువల్ ఆహ్వానం వచ్చింది కాబట్టి వారితో పాటు ఒక వ్యక్తి రావచ్చు కాబట్టి అభిషేక్, అమితాబ్ మాత్రమే వచ్చారు, ఐశ్వర్య రాలేదు. కానీ 4-5 చోట్ల మాట్లాడుతూ ఈ నాచనే వాలి అయినటువంటి ఐశ్వర్య రాయ్ బచ్చన్ వచ్చింది. నాచనే వాలి అన్నటువంటి అంటే డాన్సులు చేసే అనేటటువంటి అవమానకరమైనటువంటి పదాన్ని మహిళల పట్ల వాడారు. ఐశ్వర్య రాయ్ బచ్చన్ అక్కడ రాలేదు. రాకపోయినా ఈ మాట పదే పదే అనడము. రెండవది ఐశ్వర్య రాయ్ బచ్చన్ అని చెప్పవచ్చును, దానికి బదులు ఒక వీధి డాన్సరు అన్నటువంటి పదం వచ్చేటటువంటిది నిజంగా మహిళల పట్ల వాడవలసినటువంటి పదజాలం కాదు. ఆ పదాన్ని పదే పదే వాడటం ఒకటి తప్పు, రెండవది ఆ పదప్రయోగం ఇంకా తప్పు. అది ఒక రుగ్మ మానసికతకి అది నిదర్శనం. అది దాంతో రాహుల్ గాంధీ చేసినటువంటి ఈ వ్యాఖ్యలు ఇప్పుడు అమేఠీలోనే కాకుండా ఉత్తరప్రదేశ్ అంతా చర్చా విషయంగా మారింది. ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తన పట్టును ఉత్తరప్రదేశ్ నుంచి కోల్పోయింది. దేశానికి 80 ఎంపీలు ఇచ్చే ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్కి ఇప్పటి వరకు ఒకే ఒక్క ఎంపీ స్థానం ఉండేది, అది రాయ్బరేలీ సోనియా గాంధీది. ఈసారి సోనియా గాంధీ కూడా రాయ్బరేలీలో పోటీ చేయటం లేదు. ఆమె రాజ్యసభ రూటుని ఎంచుకున్నారు. రాజస్థాన్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేల సాయంతో ఆమె రాజ్యసభలో ప్రవేశిస్తున్నారు. కాబట్టి రాయ్బరేలీలో ఈసారి ఎవరు పోటీ చేస్తారన్న విషయంలో స్పష్టత లేదు. ప్రియాంకని పెట్టేటటువంటి అవకాశం ఉందంటున్నారు, కానీ ప్రియాంక వాద్రా గెలిచే అవకాశాలు లేకపోతే ఆమెను దింపే సూచనలు లేవు. పర్యవసానంగా మొట్టమొదటిసారి ఉత్తరప్రదేశ్ చరిత్రలో గత 75 సంవత్సరాల స్వతంత్ర భారత చరిత్రలో మొట్టమొదటిసారి కాంగ్రెస్ ఒక్క ఎంపీ సీటు కూడా గెలవని పరిస్థితి ఉంది. అమేఠీ లేదు, రాయ్బరేలీ కూడా పోయినటువంటి పరిస్థితి. పార్టీకి మొత్తం మీద 2 ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి. అవి అమేఠీ కానీ రాయ్బరేలీ కానీ కావు, వేరే చోట్ల నుంచి గెలిచినటువంటి సీట్లు. కాబట్టి ఈ ఇద్దరు హేమాహేమీలు రాహుల్ గాంధీ, స్మృతి ఇరానీ ఒకే సమయంలో ప్రచార కార్యక్రమంలో అమేఠీలో ఉండడం అనేది ఒక ఆసక్తికరమైనటువంటి పరిణామము. ఇద్దరు నాయకుల పనితీరుని, ఇద్దరు నాయకుల యొక్క వ్యవహార శైలిని, ఇద్దరు నాయకుల యొక్క ప్రభావాన్ని అంచనా వేసేందుకు ఒక అవకాశం చిక్కింది. దీని తర్వాత కూడా ఆయన కొంతకాలం ఉత్తరప్రదేశ్లో పర్యటించబోతున్నారు. వయనాడ్ నుంచి పోటీ చేస్తారన్నదే ఇప్పటి వరకు ఖాయమనిపిస్తోంది.
అమేఠీ నుంచి ఆయన రంగంలోకి దిగే అవకాశాలు లేవని కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలు తెలిసినటువంటి చాలామంది చెబుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.